హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే మా తుర్కపల్లిలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్కి అయితే వెళ్తున్నా. అంటే పిల్లలకి నేను ఒక వారం రోజులు డ్రాయింగ్ క్లాసెస్ అట్లా ఇచ్చి వాళ్ళలో ఉన్న టాలెంట్ అనేది బయటకు తీయాలన్న ప్రయత్నంతో నేను వచ్చిన అనమాట. ఇగో ఇక్కడ పక్కనే మల్లన్న స్వామి టెంపుల్ ఉందనమాట. టెంపుల్కి ఇట్లా ప్రదక్షిణ చేసుకుని ఆ భగవంతునికి మొక్కుకున్నా. ఆ తర్వాత హెడ్ మాస్టర్ని కలవడం జరిగిందనమాట. వాళ్ళు కూడా చాలా మంచిగా రెస్పాండ్ అయ్యి చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. మేడం, మీకు ఎలాంటి ఏం కావాలన్నా మేము ఇస్తాము, మీకు ఎంత సపోర్ట్ ఇవ్వాలన్నా ఇస్తామని చెప్పేసి వాళ్ళు నాకు పాజిటివ్గా రిప్లై ఇచ్చారనమాట. ఇంకా పిల్లల్ని అందరినీ కలవడానికి వెళ్ళాను. పిల్లలు కూడా చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు. అక్క, మేము నేర్చుకుంటాం, మాకు నేర్పించండి అని చెప్పేసి పిల్లలు అయితే ఇంకో ఇట్లా అడగడం జరిగింది. అయితే వాళ్ళు 4th, 5th క్లాస్ పిల్లల్లో కొంతమందిని బాగా ఇంట్రెస్ట్ ఉన్న పిల్లల్ని నాకు అప్పచెప్పారు అనమాట. వాళ్ళకి అరే మీకు ఎంత టాలెంట్ ఉందో చూపించండి రా, మీరు ఏం గీస్తారో గీయండి అని చెప్పేసి వాళ్ళకైతే నేను అడిగినాను. అనగానే ఇక వాళ్ళైతే ఇంకా స్టార్ట్ చేసిరు ఇక వాళ్ళలో ఉన్న ప్రతిభను ప్రదర్శించడానికి. అసలు చదువు ఎట్లా చదువుతారో నాకైతే తెలియదు, కానీ బొమ్మలు మాత్రం మంచిగా అసలు డిసిప్లైన్గా కూర్చొని మంచిగా వేస్తారు. నాకైతే భలే అనిపించింది. అంటే వాళ్ళకు డైలీ రొటీన్గా చదువుతో పాటు ఇట్లాంటి యాక్టివిటీస్ కూడా ఉంటే వాళ్ళలో ఉన్న సృజనాత్మకత శక్తి అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ పిల్లల్లో కూడా మంచి నాలెడ్జ్ గెయిన్ అవుతుంది అని చెప్పేసి నేనైతే అనుకున్నాను. అంతేకాదు ఆ స్కూల్లో హెడ్ మాస్టర్ వాళ్ళు కూడా చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు. పిల్లలు కూడా చాలా అంటే చాలా ఖుషి అయ్యారు. అయితే నేను తొందరలోనే వీళ్ళకి డ్రాయింగ్ క్లాసెస్ తీసుకుందామని అనుకుంటున్నాను. అంటే కావాలంటే నాకు కొన్ని మెటీరియల్స్ అవసరం అయితే లైక్ డ్రాయింగ్ పేపర్స్ కానీ కలర్స్ అట్లాంటివన్నీ స్కూల్ వాళ్ళు కూడా కొన్ని అరేంజ్ చేస్తామన్నారు. ఇంకా నేను కూడా కొంతమందిని అడిగి అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా పిల్లల్లో ఉన్న టాలెంట్ అనేది బయటకు తీద్దామని అయితే ప్రయత్నం అయితే గట్టిగా చేస్తున్నాను. ఇదండి నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఏంటంటే ప్రతిభ అనేది ఎక్కడున్నా ప్రోత్సహించాలి. అఫ్ కోర్స్ నాకు కూడా అట్లాంటి ప్రోత్సాహం అయితే నేను అందుకున్నాను. కాబట్టి నాలాగే ఇంకొంతమంది కళాకారుల్ని నేను కూడా మట్టిలో మాణిక్యాలను బయటకు తీద్దామన్న ప్రయత్నంతోనైతే ఇట్లా నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ హైప్ కూడా ఇవ్వండి. ఎందుకంటే ఇలాంటి టాలెంటెడ్ పర్సన్స్ మనం ఎంకరేజ్ చేయడం చాలా అవసరం. టాలెంట్ ఎక్కడున్నా కానీ అది ఎంత తక్కువ స్థాయిలో ఉన్నా కానీ దానికి ఎంకరేజ్మెంట్ అనేది ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే మనం ప్రపంచానికి ఒక కళాకారుణ్ణి పరిచయం చేసిన వ్యక్తి అవుతాం. ఎందుకంటే కళ అనేది ఆ భగవంతుడి కృప ఉంటేనే వస్తుంది. కాబట్టి ఆ కళ అలాంటి కళ ఎక్కడున్నా మనం ప్రోత్సహించాలి అండ్ కళని మంచిగా ఆదరించాలనేది నా ప్రయత్నం. అందులో భాగంగానే నేనైతే ఈ ప్రయత్నం అయితే ఇట్లా చేస్తున్నా. నాకు కూడా చిన్నప్పుడు చాలా కష్టాలు ఎదుర్కొన్నా. అంటే నేను ఒక కళాకారునిగా గుర్తింపు పొందడం కోసం అని చెప్పేసి అంటే నాకు చాలా సంవత్సరాలు పట్టింది. నేనుగా ఒక ఆర్టిస్ట్గా ప్రపంచానికి తెలియాలని. అట్లాంటిది నేను ఒక నాలాగా ఎంతోమంది కళ ఉండి దానికి ప్రోత్సాహం అందక చాలా మంది వెనుకబడిపోతుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళను ఎంకరేజ్ చేద్దామనేదే నా ఉద్దేశం అనమాట. నా ఫిజికల్ కండిషన్ ఎలా ఉందా అన్నది పక్కన పెడితే కనుక నేను నా టాలెంట్ని 10 మందికి ఎలా ప్రదర్శించాలి, 10 మందికి ఎలా ఎంకరేజ్ చేయాలన్నదే నా ప్రయత్నం అనమాట. మీ సపోర్ట్ కూడా నాకు ఉంటే ఇంకా నేను లైఫ్లో చాలా సాధించాలనుకుంటున్నాను. నాది చాలా చిన్న ఛానల్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నాకు మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. ఇట్లా నేనైతే ఇంకా వీల్ చైర్లో ఎక్కడంటే అక్కడ వెళ్తూ ఉంటాను. నాకు సంబంధించిన వీల్ చైర్ గురించి కూడా తొందరలో మంచి పెద్ద వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ